బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ డిఫరెంట్ స్నాక్స్ చేయమన్నారు. సో డిఫరెంట్ స్నాక్స్ ఏంటి అనుకుంటే నేను ఇవాళ అరటికాయ బజ్జీ చేద్దాం అనుకున్నాను. సో అరటికాయ బజ్జీలు చాలా మందికి చాలా ఇష్టం కదా. ఈ మధ్య ఎక్కువ మనం ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు అరటికాయ బజ్జీలు పొడవుగా తరిగి దొబ్బుగా చేస్తున్నారు, అవునా కదా. సో నేనైతే అలా చేయలేదు. నేను ఎప్పుడు మనం పాత రకంగా మనం అమ్మమ్మలు బామ్మలు అందరూ ఎలా చేశారో, అమ్మలు ఎలా చేశారో అలాగే నేను రౌండ్గా చేశాను అరటికాయ బజ్జీలు. ఈ చిన్నగా ఉన్నవన్నీ అరటికాయ బజ్జీలు. సో అరటికాయ బజ్జీలు చేసినప్పుడు వల్ల నేను ఆలూ బజ్జీ కూడా చేస్తాను. బికాజ్ ఆలూ బజ్జీ అంటే చాలా మందికి ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. అరటికాయ బజ్జీలు కూడా ఇష్టం. సో ఇవి ఆలూ బజ్జీలు అనమాట. సో బ్యాటర్ అంతా నేను కలుపుకోవడం అంతా నేను మీకు రెసిపీ ద్వారా మీకు చూపిస్తున్నాను. సో తప్పకుండా లాంగ్ వీడియో చూడండి, చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, అందరికీ తెలుసు. సైడ్ డిష్గా పనికొస్తుంది, లేక స్నాక్స్గా పనికొస్తుంది. అది మీ ఇష్టం, మీరు ఎలా తింటారో మీకు ఇష్టం. ఏ పచ్చళ్ళు చేసుకుంటారో అది కూడా మీ ఇష్టం. పచ్చిమిర్చి ఈ మధ్య పచ్చిమిర్చి పచ్చడి ఎక్కువ అయిపోయింది. సో పచ్చిమిర్చి పచ్చడిలో నంచుకుంటారా, లేదా టమాటో పచ్చడిలో నంచుకుంటారా, లేదా సాస్లో టమాటో కేచప్లో నంచుకుంటారా, అదంతా మీ ఇష్టం. సో ఇదనమాట, నేను ఒక్కటి విరుస్తాను. దీని లోపల ఉంటుందన్నమాట అరటికాయ. సూపర్బ్ అంటే సూపర్బ్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇదేమో ఆలు, చాలా బాగా వచ్చింది. ఆలు కూడా చాలా బాగా. సో బ్యాటర్ అంతా మిగిలిపోతుంది. బ్యాటర్ అంతా మిగిలిపోయాక నేను పచ్చిమిరపకాయలతో ఇలా బజ్జీలుగా వేసాను. ఇది కావాలని పూర్తిగా కోట్ అవ్వాలని లేదు. ఇది జస్ట్ మనకి సాంబార్కి, రసంకి, పప్పులోకి ఇలా వేయించేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సైడ్ డిష్గా లేదా అన్నంలో నంచుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇది ఏంటి మిర్చి బజ్జీ అన్నారు కదా అని అనుకోవద్దు. జస్ట్ బ్యాటర్ మిగిలింది కదా అని వేస్ట్ చేయకుండా నేను ఇలా సైడ్ డిష్కి పనికొస్తుందని చేస్తాను. సో ఇదనమాట, చాలా టేస్టీ అయినవి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మనం ఎన్ని ఇన్వెన్షన్స్ అయినా చేసేయచ్చు. మనకి జస్ట్ టైం ఇవ్వాలంటే, టైం కొంచెం ఇస్తే చాలు. మనం ఎన్ని ఐడియాస్ అయినా మనం యూజ్ చేసేస్తాం. అంత మంచి ఐడియాస్ వచ్చి మంచిగా చేసేసుకోవచ్చు. అరటికాయ బజ్జీలు కానీ, ఆలు బజ్జీలు కానీ, ఇవి మాత్రం సూపర్బ్. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.